నింపే అన్నా క్యాంటీన్లను మూసివేసిన జగన్ కు ఏపీలో తిరిగే అర్హత లేదని మంత్రి నిమ్మల ఆరోపించారు. విధ్వంసం నుంచి వికాసం వైపు ఏపీని తీసుకువెళ్తున్నామన్నారు. పాలకులలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. ధ్వంసమైనటువంటి పరిస్థితి 5 సంవత్సరాల పాలన మళ్ళీ 2 ఏళ్లలోనే వారు చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా సరి చేసుకుంటూ పడకేసినటువంటి పనులన్నింటినీ కూడా మళ్ళీ పట్టాలెక్కిస్తూ ఇవాళ వరుసగా పనులు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. వారు చేసినటువంటి విధ్వంసాన్ని సరి చేయడానికి మనకి 24 గంటల సమయం కూడా సరిపోవడం లేదనంటే వాళ్ళు చేసినటువంటి విధ్వంసం ఎంత పెద్ద ఎత్తున చేశారో అదే మాకు ఉదాహరణ. మరి ఎంత అన్యాయమో చూడండి. పేదల కడుపు నింపేటువంటి అన్నా క్యాంటీన్ ఏం ద్రోహం చేసిందని రద్దు చేశారు వాళ్ళు. అక్కడ ఎవరు భోజనం చేస్తూ ఉన్నారు? భవన కార్మికులు వచ్చి భోజనం చేస్తూ ఉన్నారు, రిక్షా కార్మికులు వచ్చి భోజనం చేస్తూ ఉన్నారు, ఆటో డ్రైవర్లు వచ్చి భోజనం చేస్తూ ఉన్నారు, పల్లెల్లోంచి గ్రామాల్లోంచి హాస్పిటల్ నిమిత్తం వచ్చినటువంటి మహిళా సోదరీమణులు వచ్చి భోజనం చేస్తూ ఉన్నారు. ఎంత భోజనం? 5 రూపాయలు. 5 రూపాయలకి డిస్పోజల్ ప్లేట్ రాదు. అటువంటి డిస్పోజల్ ప్లేట్ రానిటువంటి 5 రూపాయలకి పేదవాడికి ఉదయం టిఫిన్ పెట్టి, మధ్యాహ్నం భోజనం పెట్టి, సాయంత్రం భోజనం పెడితే అటువంటి పేదవాడి కడుపు కొట్టినటువంటి పార్టీకి ఇవాళ రాష్ట్రంలో తిరిగేటువంటి హక్కు ఉందా?